opportunity to stand in front of this congregation. ఈ శ్రేష్టమైన అవకాశం కల్పించినటువంటి దేవాది దేవునికి నా హృదయపూర్వక ధన్యతలు తెలియజేస్తున్నాను. I also thank to Pastor Peter and Evangelist Bobby Kiran. Evangelist Pastor Bobby Kiran. అదేవిధంగా ఈ యొక్క చక్కని అవకాశం నాకు కల్పించినటువంటి దేవుని సేవకులు పీటర్ గారికి, అదేవిధంగా ఇక్కడ నాకు తర్జుమా చేస్తున్నటువంటి పాస్టర్ మరియు స్వార్థికులు బాబీ కిరణ్ గారికి నా వ్యక్తిగత శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదే విధంగా కూడి వచ్చినటువంటి జేసీపీఎం విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఈ రోజున మీతో దేవుని వాక్యము చెప్పడానికి నేను చాలా సంతోషపడుతున్నాను. ఈ సమయంలో మనందరూ బైబిల్ గ్రంథములు తెరవాలని దేవుని సేవకుడిగా నేను తెలియజేస్తున్నాను. ఈ రోజున మన బైబిల్ పఠనము, మన వాక్య ధ్యానము కీర్తనలు 23వ అధ్యాయము 1వ వచనం. కీర్తనలు 23వ అధ్యాయం 1వ వచనం. ప్రతి ఒక్కరు మరి మీరు జాగ్రత్తగా వినాలని దేవుని సేవకుడుగా నేను తెలియజేస్తున్నాను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఈ రోజున యెహోవా నా కాపరి అనే విషయం మీద నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఎంతవరకు యెహోవా మన జీవితంలో కాపరిగా ఉన్నాడు. The reason behind why it told is the Lord is loveful at us means He began for us to shepherd. మన దేవుడు ఆయన ప్రేమగా ఉన్నాడు. అదే విధంగా దేవుడు మనకి కాపరిగా ఉన్నాడు. ఈ రోజున ఆ కాపరి గురించి నేను కొన్ని విషయాలు మాట్లాడాలని అనుకుంటాను. The word shepherd refers to three things. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు షెపర్డ్ అనగా కాపరి ఉంది. ఈ కాపరి 3 విషయాల గురించి మనకు తెలియజేస్తుంది. First, shepherd means a watchman. మరి కాపరి అనగా ఆయన కావలి కాచేవాడు. Example David. ఉదాహరణకి మనం దావీదు గురించి ఆలోచన చేద్దాం. First Samuel 17 chapter 34 and 35. మరి ఈ సమయంలో ఒక లేఖనాన్ని నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. మొదటి సమూయేలు 17వ అధ్యాయము 34వ అధ్యాయము 35వ అధ్యాయము ఈ విధంగా రాయబడి ఉంది. And David said unto Saul, they said. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 34వ వచనం 35వ వచనం. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, నీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండా సింహములను ఎలుగు బండియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తిపోవచ్చుండగా నేను దానికి తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించింది. అది నా మీదకు రాగా దాని గెడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపింది. నీ దాసుడనైనా నేను ఆ సింహమును ఎలుగు బండిని చంపితినే, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయులు వాటిలో ఒకదాని వలె అగునడిలో సింహము యొక్క బలము నుండి ఎలుగు బండి యొక్క బలము నుండి నన్ను రక్షించిన ఈ ఫిలిస్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించుననియు చెప్పాను. సరిపడింది. Second thing is refers to shepherd means a responsible person. మరి మొట్టమొదటిగా కాపరి దేని సూచిస్తుందంటే చెప్పండి, కావలి కాచేవాడిని సూచిస్తుంది. రెండవదిగా కాపరి అనగా రెస్పాన్సిబిలిటీ అనగా ఒక బాధ్యతను తెలియజేస్తుంది. Third thing is refers to saving the good and feeding the good. మూడవదిగా కావలి అనగా మన యొక్క ఆస్తులను
మన యొక్క ఆహారాన్ని తెలియజేస్తుంది. If you wish to happen these three things in your life every day, ఒకవేళ ఈ 3 విషయాలు మీ జీవితంలో కానీ జరుగుతున్నట్టయితే you should agree that Jesus is your shepherd every day with more glory. యేసుక్రీస్తు వారు మీ జీవితంలో ఒక కావలిగా ఉంటాడు. మీ జీవితాలను ఆయన ఆశీర్వదిస్తాడు. Although they would agree every day that Lord is my shepherd, ఈ రోజున నువ్వు నేను మన ప్రతి ఒక్కరు ఏమని ప్రార్థన చేయాలంటే, యేసుక్రీస్తు మనకు కాపరి అని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన మన జీవితాలను ఆశీర్వదిస్తాడు. if we also agree every day, then the Lord becomes our watchman, fulfilling person, and a responsible person. ఈ రోజున నువ్వు నేను పూర్వీకుల సంఘం అంతా కూడా మనం ఏం చేయాలంటే, యేసుక్రీస్తు నా కాపరి, యేసుక్రీస్తు నాకు కావలి కాస్తాడు, యేసుక్రీస్తు నాకు బాధ్యతగా అనుగ్రహిస్తాడు, యేసుక్రీస్తు నాకు పోషిస్తాడు అన్నటువంటి విషయాలు నువ్వు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి. Jesus only our good shepherd, యేసుక్రీస్తు మాత్రమే మనకు మంచి కాపరి. so the Lord gives us blessings. అందువలన దేవుడు మనకి ఆశీర్వాదాలు అనుగ్రహిస్తున్నాడు యేసుక్రీస్తు ద్వారా. May the Lord bless you this word. ఈ యొక్క వాక్యాన్ని మన ధ్యాన భాగాన్ని దేవుడు దీవించి ఆశీర్వదింప చేసి ఫలింపచేయను గాక. ఆమేన్. We can pray the Lord for this word. మరి చదవబడిన ధ్యానం చేయబడిన వాక్యం గురించి మనం ప్రార్థన చేసుకుందాం. I request all of you to close your eyes and pray with us. మరి ప్రతి ఒక్కరు మీ యొక్క కళ్ళలో నుంచి కళ్ళు మూసుకుంటే మనం ప్రార్థన చేసుకుందాం. Prayer. ప్రార్థన. Our heavenly Father, మా పరలోకమందున్న మా తండ్రి, in the name of Jesus Christ, యేసుక్రీస్తు నామమున మేము ప్రార్థన చేస్తున్నాము. we praise you for sending your Son, Jesus Christ, for us. ప్రభు నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. నువ్వు పంపిన నీ అద్వితీయ కుమారుని గురించి. Jesus Christ is our good shepherd, యేసుక్రీస్తు మాకు మంచి కాపరిగా ఉన్నాడు. and all the glory to you. ప్రభా అందరి గురించి మహిమ ప్రభావం నీకు చెందును కానీ We pray in the name of Jesus. ప్రభా యేసుక్రీస్తు నామమున మేము ప్రార్థన చేస్తున్నాము. Amen. ఆమేన్. Thank you for giving this wonderful opportunity to tell this మరి word. ఈ శ్రేష్ఠ అవకాశం కల్పించినటువంటి సంఘానికి సేవకులకి నా హృదయపూర్వక ధన్యతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.